జిమ్ చేసేవారు ఆహార నియమాలను కూడా పాటించడం చాలా ముఖ్యం. జిమ్ చేసేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యమని హన్మకొండ నగరానికి చెందిన జిమ్ ట్రైనర్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అవన్ రెడ్డి తెలిపారు. కండరాలను పెంచుకోవడానికి, బరువును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, అధిక ఉప్పు ఉండే ఆహారాలు మరియు కొన్ని రకాల కూరగాయలను నివారించాలి. పండ్లలో అయితే ముఖ్యంగా అధిక చక్కెర ఉండేటటువంటి ద్రాక్ష, సీతాఫలం, పైనాపిల్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే మామూలుగా ఫ్రూట్స్లో వచ్చేసి వెయిట్ లాస్ వాళ్ళకైతే గ్రేప్స్, ఎక్కువ షుగర్ ఉండేటి అంటే మామూలుగా గ్రేప్స్, పైనాపిల్ అండ్ సీతాఫల్, బనానా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి మటన్, రెడ్ మీట్ అన్నదే అవాయిడ్ చేయాలి. ఇంకా జంక్ ఫుడ్లో వచ్చేసి ఇప్పుడు చాలామంది పిజ్జాలు, బర్గర్లు. ఇంకోటి ఇప్పుడు ప్యాషన్ ఏమైందంటే జిమ్ చేస్తున్నాం కదా, సైజ్ గెయిన్ కావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే షవర్మాలు. మీరు షవర్మాలు తింటా ఉన్నారు, వాడల్లో చికెన్ పెడతాడు ఓకే, కానీ చికెన్ పెట్టడం దాంట్లో బటర్ రాస్తాడు, బటర్ బోని అంటే చీజ్, ఇవన్నీ బాగా యాడ్ చేస్తాం, మైనీస్ యాడ్ అవుతుంది. దీనివల్ల మీరు ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. సో మీకు ప్రోటీన్ కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వస్తాయి. మీరు అంటే కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, మీకు ఎన్ని కార్బ్స్ లోడ్ చేస్తున్నామో చూసుకోండి. మీరు ఏమున్నా సైజ్ గెయిన్ కావాలని గుడ్డిగా ఈ షవర్మాలు, బిర్యానీ తింటారు. బిర్యానీలో ఒక చిన్న పీస్ కోసం మీరు ఒక ఫుల్ బిర్యానీ తింటే మీకు ఎన్ని క్యాలరీస్ రావాలి? మాంసాహారంలో ఎర్ర మాంసంను తినకూడదు. చాలామంది రోడ్లపై లభించే చిరుతిండిని తింటుంటారు. షవర్మాలు, బిర్యానీలు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జిమ్కు వెళ్ళేవారు వ్యక్తిగత అవసరాలకు తగిన ఆహార ప్రణాళికను రూపొందించుకోవడానికి ఒక పోషక ఆహార నిపుణుడిని సంప్రదించాలని సూచించారు. షవర్మాలు ఇష్టం ఉన్నట్టు, జంక్ ఫుడ్ అంటే ఎగ్ నూడిల్స్ అని ఇవన్నీ మొత్తం మైదాతో తయారైన ఎగ్ పఫ్లు అవి ఇవి తింటా ఉన్నారు, పిజ్జాలు, బర్గర్లు. అట్లా తినడం వల్ల మీకైతే ప్రాబ్లం అవుతుంది. మీరు హెల్దీ ఫుడ్ అంటే బాయిల్డ్ చికెన్, లేదా అంత తినబుద్ధి అయితే ఎప్పుడైనా ఇంట్లో చికెన్ కర్రీ అట్లా చేసుకొని, వీక్లీ ఒకసారి మటన్ మామూలుగా మంచిగా తక్కువ మసాలాతోని అట్లా చేసుకొని, తక్కువ ఆయిల్తోని అట్లా వండుకొని తినండి. అంతేగాని బయట ఫుడ్ తినకండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మామూలుగా ఏంటంటే చాలామంది ఇంకా ఇదేంటంటే బాడీ పెరుగుతుందని ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేసుడు, ఇష్టం ఉన్నట్టు తినడం. ఇది ఎందుకు ట్రెండ్ అయిందంటే మామూలుగా ఇప్పుడు బౌన్సర్స్ వాళ్ళు, ఇప్పుడు జనాలకి ఏంటంటే బాడీ టైప్ ఎట్లుండాలి అన్నది తెలియదు. మామూలుగా మజిల్ ఏంది, ఫ్యాట్ ఏంది అన్నది తెలియట్లేదు. ఇప్పుడు ఒక 5 కిలోల మజిల్ పెంచాలంటే న్యాచురల్గా చేయాలంటే సంవత్సరం పడుతుంది. అదే 5 కిలోల ఫ్యాట్ పెంచాలంటే 3 నెలల్లో పెంచవచ్చు. ఫ్యాట్కు మజిల్కు డిఫరెంట్ ఏంటంటే అదే. అంటే ఇప్పుడు మనం ఫ్యాట్ పెంచాలంటే రోజు బిర్యానీ, ఒక 4 పూటలు అన్నం తినొచ్చు. ఇష్టం ఉన్నట్టు ఏ ఫుడ్ అయితే అది తినకూడదు. ఏమవుతుంది అంటే వీళ్ళు హెవీగా జిమ్ చేయడం వల్ల ఇష్టం ఉన్నట్టు తిని రోజు ఆర్మ్స్ వర్కౌట్ అది చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ ఫ్యాట్ మజిల్ లెక్క టైట్ అవుతూ ఉంటుంది.